అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బుల్లెట్లకు రాకెట్లకు భయపడేది పాకిస్తాన్ మాత్రమే కానీ ఉగ్రవాదులు కాదని మరోసారి ప్రూవ్ అయింది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదని అర్థమైంది. సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్లతో తాత్కాలికంగా మాత్రమే ఉగ్రవాదం ఆగే పరిస్థితి. కానీ మళ్లీ పహల్గాం లాంటి దాడులు జరగవని గ్యారెంటీ ఏంటి? ఎందుకంటే అసలు సూత్రధారుడు ఇంకా బతికే ఉన్నారు. అదే పాకిస్తాన్లో, అదే ఆక్రమిత కశ్మీర్లో తిష్ట వేసుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళు అంతమైతే తప్ప ఉగ్రవాదానికి అంతం లేదని ఎవరికైనా తెలుస్తోంది. మసూద్ అజర్ కిరాతకుడు లాంటి పదం కూడా సరిపోదు. అలాంటి వాడు ఇంకా బతికే ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్లో వాడి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు గాని వాడు చావలేదు. తాజ్ హోటల్ పై దాడి నుంచి మొన్నటి పహల్గాం వరకు డైరెక్టర్ వాడే. వాటిలో పాల్గొన్న ఉగ్రవాదులకు శిక్షణ ఇప్పించేది వాడే. మొత్తం వ్యూహం రచించేది వాడు. అలాంటి వాడు ఇంకా ఉన్నాడని, అది కూడా మన సరిహద్దు లోపలే ఆక్రమిత కశ్మీర్లోనే ఉన్నాడని అంటే మనం ఇంకా ప్రమాదంలో ఉన్నట్లే. పైగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇంతకు ఇంత బదులిస్తామంటూ సవాల్ చేశాడు. భారత్ను రక్తపుటేరుల్లో ముంచుతామని వార్నింగ్ ఇచ్చాడు. వాడు ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంటాడనడంలో సందేహం లేదు. భారత్ను ఎలా నష్టపరచాలి, ఎలాంటి దాడులు చేయాలి అనే ప్లాన్లు వేస్తూ ఉంటాడనడంలో ఏ డౌటు లేదు. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టార్గెట్ మసూద్ అజర్ అవ్వాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ మసూద్ అజర్ ను మనం ఒక్కసారి పట్టుకున్నా మన విమానాన్ని హైజాక్ చేసి మరీ విడిపించుకుపోయారు పాక్ ఉగ్రవాదులు. ఆ తప్పు చేసినందుకు మనం పదే పదే మూల్యం చెల్లించుకుంటూ వస్తున్నాం. 1994లో కశ్మీర్లో అజర్ను అరెస్ట్ చేశారు మనవాళ్లు. 1995 జూలైలోనే కొందరు ఫారినర్లను కిడ్నాప్ చేసి అజర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదులు. కిడ్నాప్ కు గురైన వాళ్లు చనిపోయారు కూడా. అప్పుడు తగ్గని ప్రభుత్వం 1999లో ఫ్లైట్ హైజాక్ చేసి మరీ డిమాండ్ చేసినప్పుడు డీల్ చేయలేక ఫెయిల్ అయ్యి ప్రభుత్వం మసూద్ అజర్ ను విడుదల చేసింది. 2001లో పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై తాజ్ పై దాడి, 2016లో పఠాన్కోట్ దాడి, 2018లో పుల్వామా దాడి, లేటెస్ట్ గా పహల్గాం దాడి, వీటన్నింటిలోనూ వీడి హస్తం ఉంది. అయితే మసూద్ అజర్ ఎక్కడున్నాడో తెలిసిందంటే వాడి కోసం ఏజెన్సీలు వెతుకుతున్నట్లే. అంటే వాడి అంతానికి సమయం ఆరంభమైనట్లే అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన మన ఆర్మీ మసూద్ అజర్ ను కూడా అంతం చేస్తే కశ్మీర్ ఊపిరి పీల్చుకుంటుంది. భారత్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ రోజు త్వరలోనే వస్తుందని అనుకుందాం.